ఈ మధ్య కాలంలో వెండి పేరు వింటేనే దడ వచ్చేస్తుంది. ఇక బంగారం పేరు వింటే ఎక్కడ లేని పరేషాన్ వచ్చేస్తుంది. ముందు కొని పెట్టుకున్న వాళ్ళ సంగతి ఓకే, కానీ కొనాలని అనుకునే వారికి టెన్షన్. లక్ష దాటి 2 లక్షలు దూసుకెళ్లి మరో 25,000 పెరిగి ర్యాపిడ్ మోడ్లో వెండి బండి టాప్ గేర్లో దూసుకెళ్తుంది. అయితే 2026లో వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వెండి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? కిలో వెండి ధర చూసుకుంటే కరెంట్ షాక్ కొట్టి కోడిలా మారాల్సిందే. ఇవాళ కిలో వెండి ధర ఎంతో తెలుసా? అక్షరాల 2,22,000 రూపాయలు. ప్రస్తుతానికైతే ఇదే ఆల్ టైమ్ హై. సమయం గడుస్తున్న కొద్దీ, బులియన్ లెక్కలు మారుతున్న కొద్దీ ఎంతకు దారి తీస్తుంది? వెండి ధర ట్రెండ్ ఏం చెబుతోంది? గోల్డ్ రేట్లేమో కొండెక్కిన కోతిలా పట్టుకుండి చూద్దామంటుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వెండి వైపు చూస్తున్నారు. ఏ పండక్కో, పబ్బానికో, సెలబ్రేషన్స్కో కొనుక్కోవాలనుకుంటే వెండి ఒక్కటే మార్గం అని అనుకుంటాడు. కానీ ఆ వెండి కూడా ఇప్పుడు అంత ఈజీగా దొరకనంటుంది. 2025లో వెండి ధర ఆకాశమే హద్దు అంటుంది. ఒక్క ఏడాదిలో రెండింతలు పెరిగి 2 లక్షల రూపాయల మార్కును దాటేసింది. జూన్లో 1,14,000 ఉన్న కిలో వెండి ధర జూలైలో అక్షరాల 1,25,000ను టచ్ చేసింది. ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 30,000 పెరిగి బ్రేక్ ఇవ్వకుండా పరుగులు పెడుతుంది వెండి. వారంలో తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఒరిజినల్ స్పీడ్కు వచ్చేస్తుంది. ఒక్కరోజే ఏకంగా 11,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. గురువారం మధ్యాహ్నం మళ్ళీ 2,000 రూపాయలు పెరిగి 1,24,000 రూపాయల దగ్గర ఆగింది. వెండి ధర పెరుగుదల ఎందుకు అర్థం కాక బులియన్ నిపుణులే బుర్రగొక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వెండిని పెట్టుబడి మార్గంగా భావించే కొందరైతే లాంగ్ రన్ల లాభాలు వస్తున్న గ్యారంటీ లేకపోవడంతో 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. పాగా కన్జ్యూమర్లను 15 ఏళ్ల కిందట జరిగిన ఒక సంఘటన భయపెడుతుంది. అదేంటనే విషయానికి వస్తే 2011లో ఒక్క ఏడాదిలోనే డబుల్ ధమాకా కొట్టి 27,000 నుంచి 56,000 రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. దాని నుంచి తేరుకునేందుకు మళ్ళీ 10 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇప్పుడు చిన్న కరెక్షన్ తీసుకుని 13 ఏళ్ల తర్వాత 2024లో రెండింతలు పెరిగి 1,00,000 మార్కును టచ్ చేసింది కిలో వెండి ధర. 2025లోనే 1,00,000 దాటి 2 లక్షలైన వెండి 2026లో మార్కెట్కు షాక్ ఇవ్వబోతుందా, 1,00,000కు పడిపోతుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి.